హలో జగన్మోహన్ రెడ్డి. ఈ మెసేజ్ అనేది మీ దగ్గర వరకు రావాలి. నేను యూట్యూబ్లో పెడుతున్నాను, అర్థమైందా? మీరు చేసిన తప్పు ఏంటంటే ప్రజలకి ఇబ్బంది పెట్టారు. మీరు సిద్ధమనే ప్రోగ్రాం పెట్టి మీరు రోజు బస్సుల పైన అటు నుంచి ఇటు నుంచి రావలసిన మేము ఉద్యోగాలు చేసుకొని ప్రతిరోజు కూడా బస్సు మీద ప్రయాణం చేసేవాళ్ళమి. అలాంటిది మీరు ఏం చేశారంటే సిద్ధమని ప్రోగ్రాం పెట్టి బస్సులు మొత్తం మీ సొంతం కోసం, సీఎం అవ్వడం కోసం ఉపయోగించుకొని, అర్థమైందా? ప్రజలకి, మాలాంటి ప్రజలకి ముప్పు తప్పులు పెట్టారు మీరు. ఆటోలు డైరెక్ట్గా వెళ్ళవు. మేము చెప్తుంది ఏంటంటే ఎలమెంట్స్ నుంచి మేము విశాఖపట్నం రావాలనుకుంటే ఆర్టీసీ బస్సులు మీరు సిద్ధం ప్రోగ్రాం తీసుకెళ్ళిపోయారు. మేము ఎలా వస్తాం? డైరెక్ట్గా ఆటోలు ఉండవు. 3 ఆటోలకి 4 ఆటోలకి మేము చేంజ్ చేసి వచ్చేవాళ్ళం. ఇంకొకటి, మీరు వచ్చిన వాళ్ళకే డబ్బులు ఎందుకు ఇచ్చారు? మీరు డబ్బులు ఆటో వాళ్ళకి డబ్బులు వస్తాయి. రోజుకి 300 నుంచి 500 వరకు వాళ్ళకి డబ్బులు రావచ్చు. వదిలేయండి, అది మీ వ్యక్తిగతం. ఈ డబ్బులు మొత్తం ఎవరివి? ప్రజలవే కదా. మీ సొంత పాకెట్ నుంచి ఏమి ఇస్తున్నారు ఆ డబ్బులు? ట్యాక్సులు కట్టినవి మీరు మాకు రిటర్న్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అనేది అడ్జస్ట్మెంట్. మీ సొంత డబ్బులు ఇచ్చారు మీరు. పైనుంచి ఫండ్స్ తీసుకురావాలి స్టేట్ డెవలప్మెంట్ చేయడానికి. నువ్వు ఒక ప్లేస్ ఇవ్వవు ఒకరికి, గవర్నమెంట్ ప్లేసు. ఆ ప్లేస్లో నువ్వు గవర్నమెంట్ ప్లేస్ ఇస్తేనే ఒక కంపెనీ వస్తుంది అక్కడికి. దానివల్ల ఎంతోమంది బాగుపడతారు. వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చావు. ఎవరికి బాగు చేసావు? వాలంటీర్ బాగు చేసావు నువ్వు. వాళ్ళకి 5 సంవత్సరాలు నాశనం చేసావు. అర్థమవుతుందా? వాళ్ళ ఏజ్ 19 సంవత్సరాలు అబ్బాయి ఇచ్చాడు అనుకో, 19 సంవత్సరాల్లో ఒక ఆర్మీకి వెళ్ళొచ్చు, ఒక సిఎస్ఎఫ్ కానిస్టేబుల్కి వెళ్ళొచ్చు, ఏదైనా జాబ్కి వెళ్ళొచ్చు. నువ్వు అలాంటి వాడికి వాలంటీర్ ఇచ్చావు 5,000 జీతంతోనే. వాడు 5 సంవత్సరాలు నీ వెనకలు తిరిగి పనిచేశాడు. అర్థమైందా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తుంది, వాళ్ళది ఏంటి పరిస్థితి? వాళ్ళకు కూడా బుద్ధి లేదు. అంటే నువ్వు 2,50,000 అనుకుంటా, 2,50,000 మందికి నువ్వు ప్రజలకి అంటే ఉద్యోగాలు ఇవ్వక, ఇంకా 2,50,000 మందిని విద్యార్థుల్ని, స్టూడెంట్లని రోడ్డు మీద వేసావు. ఇంకోటి, నేను స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నావు అంటున్నావు కదా. స్కూల్ డెవలప్మెంట్ చేస్తున్నావు, ఇంగ్లీష్ మీడియం పెట్టావు. మరి ఉద్యోగం కదా దానికి ఎండ్. ఉద్యోగం ఎక్కడ ఉంది? పక్క రాష్ట్రంకే, బెంగళూరు, హైదరాబాదు, పూనా, మహారాష్ట్రకి వెళ్ళాలి మేము. కొంచెం బుద్ధి ఉందా? ఇంకొకటి, రోడ్లు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. మీ దగ్గర ఉన్న అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. నువ్వు కూడా అనుకో, నాకు తెలిసి నువ్వు కూడా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక హిందీ రాదు, సరిగ్గా ఇంగ్లీష్ రాదు. పెద్దవాళ్ళతో ముజితో ఏ లాంగ్వేజ్తో మాట్లాడతావు? బెబ్బెబ్బే లాంగ్వేజా? అది ఆ లాంగ్వేజ్ అతను రాదు. కొంచెం ఆలోచించు. నువ్వు సీఎంకి పనికిరావు. ఇంకోసారి ట్రై చేయకు. నీ ఉద్యోగాలు, నీ కంపెనీలు ఉన్నాయేవో ఆ కంపెనీలు నువ్వు డెవలప్మెంట్ చేసుకో. అర్థమైందా? వేస్ట్గా ప్రజల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. ఇలాంటి లీడర్లు వస్తే దేశం కాదు, రాష్ట్రమే కాదు, దేశం కూడా నాశనం అయిపోద్ది. వాలంటీర్ సిస్టమ్ ఏం సార్? ఒకసారి ఆలోచించారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అర్థమైందా? అతను ఎంత చక్కగా పాలించారు. అప్పుడు వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారా? కొంచెం బుద్ధి ఉందా? సెక్రటరీ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రెసిడెంట్ మరి ఎందుకు? మరి ఎమ్మెల్యే ఎందుకు? నువ్వు ఒక సీఎం ఒకడు ఉండు, డైరెక్ట్ వాలంటీర్ పెట్టుకో, డైరెక్ట్ వాళ్ళని నీకు ఇస్తుంటారు అప్డేట్. మరి ఎమ్మెల్యే ఎందుకు? ఎంపీలు ఎందుకు? పార్లమెంట్లు ఎందుకు? అసెంబ్లీ ఎందుకు? రాజధాని ఒకటండి చెప్తాను. ఇప్పుడు మీ ఇల్లు ఉందా? నువ్వు రాత్రి పడుకుని ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికి వెళ్తున్నావా? క్వార్టర్కి వెళ్తున్నావు? ఒక ఇల్లు ఉంటే కదా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడగలరు. ఇంత పెద్ద చెప్తున్నాను,
ఒక భూమి ఉంది, భూమి పైన ఇల్లు ఉంది. ఇంటిపై కూర్చొని మీ డబ్బులు అన్నీ దాచుకుంటున్నావు. ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఇల్లు అంటే ఒక భూమిలాగా అన్వేషించుకో. అక్కడ నువ్వు ఏవో తీసుకొస్తే నువ్వు ఒక రాజధాని పెడితే కదా పెట్టుబడిదారులు వస్తారు నీ దగ్గరికి. నువ్వు రాజధానే లేదు, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు డబ్బు తెచ్చి? వాళ్ళు లాస్ అవ్వాలనుకుంటారా? ఎవరైనా సరే ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు కదా. ఇంకోసారి మీరు పొలిటికల్ రాకండి. ఇప్పుడు ప్రతిపక్షం మరి ఎలాగని రాలేదు, ఇప్పుడు ఇంకోసారి రావద్దు మీరు. ఏంటండి కొడాలి నాని డ్రైవర్ వచ్చి మంత్రి చేసినారు మీరు. అడిగి ఏం చదువుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎవరిది అని చెప్పిన మాటకి నీ అమ్మ మొగుడిదే అని చెప్పిన మాటకి చాలా వేరియేషన్ ఉంటుంది. మీరు ఒక అధికారంలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడితే మా పిల్లలకి ఏం చెప్పాలి మేము? ఒక ఎడ్యుకేషన్ లేదు. ఆ రోజా ఒక అమ్మాయి ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యి సినిమా ఇది చేసుకుంది. దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకోవచ్చు, నేను డిగ్రీ చేసిన ఎంఎస్సీ చేసినాను అనేసి. అది ఫోటో పడుకున్నప్పుడు ఫొటోస్ తీసుకోవడమంట. ఏంటది? టైం ఏంటి? ఆ ఫోటోగ్రాఫ్కి ఎంత ఖర్చు అవుద్ది? హోటల్కి ఎంత ఖర్చు అవుద్ది? అక్కడ దాంతో వెళ్ళి పోలీసులకి ఎంత ఖర్చు అవుద్ది? పెట్రోలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రతి ఒక్కరికి 5,000 ఇచ్చేస్తున్నాం అంటే వాలంటీర్కి 5,000కి ఇచ్చావు డబ్బులు. అవి ఎక్కడివి? ఎవరి డబ్బులు అవి? జియో పాస్ చేసావు నువ్వు, జియో పాస్ అయ్యలే అంటే నెలకి 125 కోట్లు వాళ్ళకి శాలరీకి ఇచ్చేవాడు. అటు ఇటు అవ్వచ్చు నెంబరు. అది ఎందుకు ఇచ్చావు? వాళ్ళకి ఇచ్చావు, ప్రెసిడెంట్లకి ఇచ్చావు శాలరీ. ప్రెసిడెంట్కి 3,000 ఉంటుంది శాలరీ, వాళ్ళకి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు పెన్షను. ఎవడు పంచమన్నాడు అవి? ఎవరి డబ్బులు అవి? కొంచెమైనా ఆలోచించండి. వాళ్ళు ప్రజలు మీకు కూడా యూట్యూబ్లో ఈ వీడియో చూసినందుకు కూడా ఆలోచించండి మీరు. ఎందుకు గెలిపేస్తున్నారు? ఏమంటే ఆస్ట్రేలియా బాగుపడిపోయింది, అమెరికా బాగుపడిపోయింది, ఫస్ట్ నువ్వు బాగుపడు. సోమరిపోతులు ఎలాగైనా సరే మన ఇండియాలో ఉన్నారు చాలామంది, ఇంకా సోమరిపోతులు చేస్తున్నావు. డబ్బు